హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి కావడం లేదని, ఇక పెళ్లి కాదని తీవ్ర మనస్తాపంతో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయలక్ష్మి సూసైడ్ చేసుకుంది. ఖచ్చితంగా హుస్సేన్ సాగర్లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. వాస్తవానికి చక్కటి అనే రూపం, ఆకర్షించే జీతం ఉన్నటువంటి ఆమెకు నిజంగా ఆ రెండు పరిస్థితులు కూడా ఆమె యొక్క మనోధైర్యాన్ని నింపలేకపోయాయా? ఖచ్చితంగా అదే తెలుస్తోంది. సో అంటే విజయలక్ష్మి చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయింది. తర్వాత నుంచి ఒక మానసిక వికలాంగురాలైనటువంటి తల్లికి అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ వచ్చింది. సో ఈలోగా ఎన్నో సంబంధాలు వచ్చాయి. పెళ్ళిడు వచ్చేసేసరికి చాలా సంబంధాలు వచ్చాయి. సో తను ఎప్పుడూ ఒకే కండిషన్ పెడుతూ వచ్చింది. పెళ్లి తర్వాత కూడా నా తల్లి నాతో పాటే ట్రావెల్ చేస్తుందంటూ పెట్టినటువంటి ఆ కండిషన్ ఆమె పాలిట ఆమె యొక్క ఆశలపైన నీళ్లు చెల్లేలా చేసిందానంటే కనుక ఖచ్చితంగా. ఎందుకనంటే వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. తను పెట్టినటువంటి కండిషన్కి తనతో పాటే తన జీవితాంతం తన తల్లి కూడా ఉంటుంది తన లైఫ్లో అని, మ్యారేజ్ అయ్యాక కూడా అని ఒక కండిషన్ పెట్టడంతో చాలా సంబంధాలు క్యాన్సిల్ అవ్వడంతో తీవ్ర మనోవేదనకు గురైపోయినటువంటి సందర్భం. ఇక ఇన్ని పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవుతుంటే ఇంకా తనకు పెళ్ళి కాదనేటువంటి ఒక మనోధైర్యాన్ని కూడా కోల్పోయినటువంటి సందర్భం. సో క్షణికావేశంలో ఒక నిర్ణయం తీసుకుంది. దగ్గరలో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో దూకి తన ప్రాణాలు సైతం తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది విజయలక్ష్మి. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి తన తల్లిని పోషించుకుంటూ తను కూడా చక్కటి జీవితం గడుపుతూ ఉన్నటువంటి విజయలక్ష్మికి నిజంగా మరి తాను ఇండివిజువల్గా బతికేటటువంటి మనోధైర్యం ఉన్నటువంటి ఆమె తన ప్రాణాలు కాపాడుకోవటంలో ఆ యొక్క మనోధైర్యం ఆమెను కాపాడలేకపోయింది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తండ్రి చిన్నప్పుడే చనిపోవటం, తల్లికి మతి స్థిమితం లేకపోవడంతో ఓ యువతి పెళ్లికి అడ్డంకులు ఏర్పడ్డాయి. పెళ్లి తర్వాత కూడా తల్లి తనతో పాటు ఉంటుందని ఆమె కండిషన్ పెట్టడంతో సంబంధాలు ఎప్పటికప్పుడు చెడిపోతూ వచ్చాయి. దీంతో మనస్తాపం చెందినటువంటి యువతి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు చేసుకుంది. కన్న తల్లిని కంటిపాపలా చూసుకోవాలనుకుంది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినటువంటి ఆ యువతి మతి స్థిమితం లేనటువంటి తల్లిని ప్రాణప్రదంగా కాపాడుకోవాలని కోరుకుంది. అయితే పెళ్లిపీటల దగ్గర సమాజం పెట్టినటువంటి నిబంధనలు ఆమెను మింగుడు పడకుండా చేశాయి. తల్లి కావాలా, తాళి కావాలా అన్నటువంటి ప్రశ్న ముందు ఆమె తన ప్రాణాలనే బలిపీఠంపై పెట్టింది. తల్లికి ఉన్నటువంటి వైకల్యం కారణంగా తన పెళ్లి జరగడం లేదనేటువంటి కారణంతో తీవ్ర మనోవేదనకు గురై సూసైడ్ చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. అయితే పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూస్తే మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందినటువంటి తోష్నివాల్ విజయలక్ష్మికి తండ్రి చిన్నప్పుడే కాలం చేశాడు. తల్లి సరస్వతి మధ్యలో అనారోగ్యానికి గురైంది. మతి స్థిమితం సరిగ్గా లేదు. ప్రస్తుతం విజయలక్ష్మి తల్లి సరస్వతితో కలిసి కూకట్పల్లి పరిధి మైత్రినగర్లో నివాసం ఉంటుంది. అమ్మకు అన్నీ తానే సపర్యలు చేస్తూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. నగరంలోని ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నటువంటి విజయలక్ష్మికి ఇటీవల పెళ్లి సంబంధాలు చాలా వచ్చాయి. పెళ్లి తర్వాత కూడా తల్లి తనతో పాటే ఉంటుందని ఆమె కండిషన్ పెట్టింది. అయితే అందుకు అబ్బాయి తరపు వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇలా చాలా సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి. దీంతో విజయలక్ష్మి తీవ్ర మనోవేదనకు గురైంది. ఇక జీవితంలో తనకు పెళ్లి కాదేమోనని భయపడింది. తన తల్లి కారణంగా సంబంధాలు చెడిపోతున్నాయని ఆవేదన చెందింది. ఇక తాను ఈ భూమి మీద ఉండటం దండగని, చనిపోవాలని కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 1న సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఆమె సమీప బంధువు అభిషేక్ ఫోన్ చేసినా కూడా స్పందన లేదు. ఇంటికి వెళ్ళి చూడగా విజయలక్ష్మి కనిపించలేదు. బంధువులు తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో
వాకబు చేసినా ఆచూకీ దొరకలేదు. దీంతో కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే 2 రోజుల తర్వాత హుస్సేన్ సాగర్లో ఒక గుర్తు తెలియని యువతి మృతదేహం తేలటాన్ని లేక్ పోలీసులు గుర్తించారు. విషయాన్ని కూకట్పల్లి పోలీసులకు వెల్లడించగా వారు ఆ మృతదేహం కూకట్పల్లిలో మిస్సింగ్ అయినటువంటి విజయలక్ష్మిదేనని నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి పంపించి ఆ తర్వాత బంధువులకు అప్పగించారు. నిజంగా ఇలాంటి సంఘటనలు వింటే మీకేమనిపిస్తోంది? ఎస్, ఖచ్చితంగా క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నిజంగా ప్రాణాలను బలంగా బలిపీఠంపై పెట్టాల్సిందేనా? పెళ్ళి కాకపోతే ఇంకా మరికొన్ని రోజులు వేచి చూస్తే సరిపోతుంది కదా. 5 అంకెల జీతం, నెంబర్ 1 జీవితం, అందమైన రూపం, ఇంకా అంతకుమించి దేవుడు ఇంకేమిస్తాడు, ఇంకా మరి కాస్త మనోవేదన గురవ్వడం ఏంటి అంటూ కూడా చాలామంది ఇప్పటికే ఈ యొక్క ఘటనకు సంబంధించి చాలామంది ఈ ఘటనకు సంబంధించి నిరసిస్తూ పోస్టులు పెడుతున్నారు. సో ఏదేమైనా సరే క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం యావత్ కుటుంబానికి మీద ఇప్పుడు పడినటువంటి సందర్భం. విజయలక్ష్మి ఇప్పుడు ప్రస్తుతం లోకంలో లేదు సరే, మరి ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ తల్లి పరిస్థితి ఏమిటి? మానసిక వైకల్యంతో కూడినటువంటి ఆ తల్లిని ఇక చూసుకునేది ఎవరు? విజయలక్ష్మి మొదటి నుంచి కూడా ట్రావెల్ చేసింది, మొదటి నుంచి కూడా తన పెళ్లి విషయంలో కండిషన్ పెడుతూ వచ్చింది తన తల్లి కోసమే కదా. మరి అటువంటి తల్లిని ఈ యొక్క లోకంలో ఉంచి తను పరలోకాలకు వెళ్ళిపోవడం ఏమిటి? నిజంగా కొంతమంది సూసైడ్ చేసుకోవడం ఓకే, కానీ దాని తర్వాత వచ్చేటువంటి పరిణామాలు, ఆశగా బతికితేనే రేపటి రోజు అనేది ఖచ్చితంగా ఒక కాంతిపుంజంలా ఉంటుంది అనేది చాలామంది చెప్పుకొస్తుంటారు. జీవితంలో ఈ యొక్క మనోధైర్యం కోల్పోయినటువంటి వాళ్ళకి చాలామంది చాలా రకాలుగా చెప్తూ వస్తూ ఉంటారు. ఎస్, అందమైన జీవితం ఎలాగో బతకాలి తప్ప ప్రాణాలు తీసేసుకుని నిజంగా కుటుంబాన్ని ఈ యొక్క దీన్ని అంతటిని కూడా చీకట్లోకి నెట్టేయడం సమంజసం కాదనేది కూడా చాలామంది చెబుతూ ఉంటున్నారు. సో మొన్నటికి మొన్న చూసుకుంటే కనుక అటువైపు చర్లపల్లి సంఘటన చూసుకుంటే ఈ ఘటన ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విజయారెడ్డి అనే తల్లి తన బాబు పాపతో కలిసి ఈ యొక్క ముగ్గురు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భం, ఎదురుగా వస్తున్నటువంటి గూడ్స్ ట్రైన్ కింద పడి చనిపోయినటువంటి సందర్భం. సో దాని తర్వాత పరిణామాలు ఏమిటి? చనిపోయారు, అందమైన జీవితాలను కోల్పోయారు. ఆశతో బతికితే కనీసం రేపు అనేదానికి ఖచ్చితంగా ఇవాళ రేపు అయినా ఒక మంచి రోజులు ఉంటాయి, ఖచ్చితంగా బతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చనిపోతే ఆ చావు అన్ని సమస్యలకి పరిష్కారం కాదు అనేది చాలామంది వాదిస్తూ వస్తున్నారు. సో ఆత్మహత్యలు శరణ్యం కాదు, ఖచ్చితంగా సమస్యల మీద పోరాడాలి, వాటిని జయించి ఖచ్చితంగా ఈ యొక్క సొసైటీలో అందరి మన్ననలు పొందేలా పేరు తెచ్చుకుని బతకాలి అనే విధంగా జీవితం సాగాలని చాలామంది చెప్తున్నారు. కానీ ఇక్కడ విజయలక్ష్మి కూడా చేసింది, ఆ ఫోటోలో చూస్తున్నాం, చక్కటి రూపం, ఇంకా అంతకుమించి ఏం కావాలి? నౌవేడేస్ ఒక మంచి శాలరీ, ఒక ఐటీ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ జాబ్, ఇంకా అంతకుమించి ఏం కావాలి? సో ఇటువంటి సంఘటనలు నిజంగా చాలా బాధాకరం. నిండా ఒక 30 ఏళ్ళు లోపే ఉండొచ్చు ఆ అమ్మాయికి. సో పెళ్లి కాలేదనేటువంటి తీవ్ర మనస్తాపానికి గురై చనిపోవడం ఏంటి అంటూ కూడా చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు. నిజంగా చాలా కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క విజయలక్ష్మి సూసైడ్కి సంబంధించి. సో ఏదేమైనా సరే పెళ్ళి కాలేదు అనేటువంటి బాధ ఒకటైతే, ఇప్పుడు విజయలక్ష్మి తన తల్లి కోసమే ఇప్పటి వరకు పోరాడుతూ వచ్చింది. మరి ఆ తల్లి పరిస్థితి ఏమిటి? ఆ తల్లిని వదిలేసి మరీ పరలోకాలకు పోయింది. సో ఇప్పుడు ఆ తల్లిని కాపాడేది ఎవరు? ఆ తల్లిని చూసుకునే ఆ కూతురు ఇప్పుడు ఈ లోకంలో లేదు. మరి ఆ తల్లి పరిస్థితి ఏమిటి? నార్మల్గా ఉండేటువంటి వ్యక్తి కూడా కాదు, సదరు ఆ తల్లి మానసిక వైకల్యంతో కూడినటువంటి తల్లి. సో మతిస్థిమితం సరిగ్గా ఉండదు. మరి ఆ తల్లిని చూసుకునే బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈ ప్రశ్న ఇప్పుడు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. విజయలక్ష్మి చేసినటువంటి ఈ పనిని ప్రతి ఒక్కళ్ళు తప్పుపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.